నంద్యాల జిల్లాలోని క్రీడాకారులకు శుభవార్త. వేసవి సెలవుల్లో విద్యార్థులకు, యువతకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిద్ధమవుతోంది. మే నెలలో నిర్వహించబోయే ఈ శిక్షణ శిబిరాల కోసం శిక్షకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు మీడియాకు తెలిపారు. నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడాంశాలలో ప్రత్యేక శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నిపుణులైన శిక్షకులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. అర్హత కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు లేదా సంబంధిత క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న కోచ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ సాయంత్రం లోపు నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరము నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రం మొత్తంలో మంచి క్రీడాకారులను, ప్రతిభావంతులను వెలికితీసే విధంగా ఈ వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించబోతున్నారు. మన నంద్యాల జిల్లాలో కూడా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించడానికి కోసము అర్హులైనటువంటి శిక్షణ నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. ఎవరైతే ఆసక్తి గల శిక్షకులు ఉంటారో వాళ్ళు ఈ వేసవి శిక్షణ శిబిరాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వేసవి శిక్షణ శిబిరాలు మే నెల 1 నుంచి మే నెల 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము నంద్యాల జిల్లాలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు మంచి ఆదరణ, స్పందన ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిరోజు వాళ్లకు ఎంపిక చేసుకున్నటువంటి క్రీడా స్థలాలలో వేసవి శిక్షణ శిబిరాలలో పాల్గొనాలని కోరుచున్నాను. అదేవిధంగా ఈ వేసవి శిక్షణ శిబిరాలు 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు వయసు గల విద్యార్థులు ఎవరైనా కూడా వారి యొక్క మండల హెడ్ క్వార్టర్లో కానీ, లేదా గ్రామ హెడ్ క్వార్టర్లో కానీ, నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఎవరైతే శిక్షకులుగా నియమించబడతారో వారు వీళ్ళకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, మరి అదేవిధంగా సాయంకాలం 4 గంటల నుంచి 6:30 వరకు శిక్షణ శిబిరాలను వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శిక్షణ శిబిరాలలో మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంపిక చేసి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి క్రీడా అకాడమీస్లో అయితేనేమి, అదేవిధంగా మన కడప జిల్లాలో ఉండేటువంటి స్పోర్ట్స్ స్కూల్లోనైతేనేమి, ఇతర క్రీడా శిక్షణ కార్యక్రమాల్లో మంచి ఉత్తమ శిక్షకుల చేత వీళ్ళకి శిక్షణ ఇచ్చి వారి యొక్క మంచి క్రీడా భవిష్యత్తును తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆసక్తి గల శిక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం నందు అప్లికేషన్స్ తీసుకోవచ్చు, లేదా ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి వేసవి శిక్షణ శిబిరాల గ్రూప్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫారంను పంపించడం జరిగింది. కావున ఎవరైతే ఆసక్తి గల శిక్షకులు ఉన్నారో వాళ్ళు ఈ నెల 31 లోపు జిల్లా కార్యాలయంలో మీ యొక్క దరఖాస్తులను పంపించవలసిందిగా కోరుతున్నాం.